ప్రియమైన సహోదరి సహోదరులకు నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున షలోం. ఈరోజు మన అంశం క్రీస్తా కులమా. అపోస్తులుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, ఇట్టివారిలో గ్రీకు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుట అని సున్నతి పొందకపోవుట అని భేదము లేదు, పరదేశీ అని సిథియానుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. అదేవిధంగా పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో, ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తులుడైన పౌలు గ్రీకు దేశస్థుడని యూదుడని సున్నతి పొందినవాడు సున్నతి పొందనివాడు పరదేశీ దాసుడు స్వతంత్రుడు అని లేదు అంటే మనమేమో కులం అని విడిపోతున్నాం. క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడని అంటే క్రీస్తును కూడా కులంతో వేరు చేస్తున్నాం. చర్చ్కు వెళ్ళాలంటే కులం, పెళ్ళి చేసుకోవాలంటే కులం, పాస్టరు మా కులపు వాడా కాదా అని చూస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి బాధలు, వేదన, కష్టము, నష్టము, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, కటిక దరిద్రం, అనారోగ్యం వచ్చినప్పుడు మందిరానికి వెళ్ళినప్పుడు కులం చూడం. కానీ వాటి నుండి బయటపడ్డ తర్వాత, దేవుడు వాటి నుంచి బయటపడవేసిన తర్వాత పాస్టర్దే కులం, సంఘంలో ఉన్నవారిదే కులం. పిల్లలకి పెళ్లి చేయాలంటే కులం చూస్తాం. పాస్టర్ది మన కులం కాదంటే చర్చ్ మానేస్తాం. సంఘంలో మన కులపు వాళ్ళతోనే స్నేహం చేస్తాం, మన కులపు వాళ్ళకే సహాయము చేస్తాం. నేనొక్కటి అడుగుచున్నాను, రేపు యేసుక్రీస్తు రాకడ సమయంలో మీరు ఎత్తబడే గుంపులో యేసుక్రీస్తుని మా కులం వాళ్ళతోనే ఎత్తమని అడుగుతారు, తీర్పు తర్వాత మా కులం వారితోనే నరకంలో పడవేయమంటారు. ఎటుపోతున్నామండి? కులాలని బట్టి పరలోకం నరకం ఉండదు. రెడ్డి పరలోకం, నాయుడు పరలోకం, చౌదరి పరలోకం, బీసీలో ఉన్న కులాల వారికి వేరే వేరే పరలోకం, ఎస్సీలో ఉన్నవారికి మాదిగలకు వేరు, మాలలకు వేరు పరలోకం, ఎస్టీ పరలోకం ఉండదు. రెడ్డి నరకం, నాయుడు నరకం, చౌదరి నరకం, బీసీలో ఉన్న కులాల వారికి వేరే వేరే నరకం, ఎస్సీలో ఉన్నవారికి మాలలకు వేరు, మాదిగలకు వేరు నరకం ఉండదు. ఎస్టీలకు వేరే నరకం ఉండదు. ఒకటే పరలోకం, ఒకటే నరకం. నువ్వు ఎంత భక్తి చేసినా కులం అంటే గనక నీ భక్తి సున్నా. నీకు నరకమే శరణం, అగ్ని ఆరదు పురుగు చావదు అనే నరకంలో ఉంటావు. తస్మా జాగ్రత్త, పరీక్షించుకో, పశ్చాత్తాపడు, క్షమించమని అడుగు, కులాన్ని విడిచిపెట్టు, క్రీస్తు మార్గంలో నడువు. పరలోకమందున్న మా తండ్రి, నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పరీక్షించుకొని పశ్చాత్తాపడి క్షమించమని అడిగిన వారు, కులాన్ని విడిచిపెట్టి క్రీస్తు మార్గంని ఎన్నుకుంటానని చెప్పిన వారిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.